హాయ్ నమస్తే. ఏదైనా ఒక క్రైమ్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు అందులో పెద్ద పెద్ద వాళ్ళు లేదంటే పొలిటీషియన్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉండి అదేవిధంగా ఆ పొలిటీషియన్స్కి సంబంధించిన పార్టీ అధికారంలో ఉంటే ఎలాంటి న్యాయం జరుగుతుంది జరగదా అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్నటి రోజున కృష్ణా డిస్టిక్లోని గుడ్లవల్లేరు దగ్గర ఉన్నటువంటి శేషాద్రిపురం ఇంజనీరింగ్ కాలేజీలో జరిగినటువంటి ఘటన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఆ శేషాద్రిపురం ఇంజనీరింగ్ కాలేజీలో గర్ల్స్ హాస్టల్లో దాదాపు ఒక 28 కెమెరాలు బాత్రూంలో ఉన్నాయని, అదేవిధంగా ఒక 300 వరకు వీడియోలని రికార్డ్ చేశారంటూ గత 1 వీక్ నుంచి ఆ కాలేజీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ అమ్మాయిలు కాలేజీ యాజమాన్యానికి కంప్లైంట్ చేస్తూ అదేవిధంగా కాలేజీ యాజమాన్యం నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదని నిన్నటి రోజున సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఈ ఇన్సిడెంట్ని పబ్లిక్లోకి ట్విట్టర్ ద్వారా సోషల్ మీడియా ద్వారా తీసుకొని వచ్చారు. అదేవిధంగా గత రాత్రి నుంచి కూడా వాళ్ళు అమ్మాయిలందరూ కూడా చాలా మందికి వేలల్లో అమ్మాయిలు వీ వాంట్ జస్టిస్ అంటూ అక్కడ ధర్నా చేస్తూ ఉన్నారు. సో ఈ ఇన్సిడెంట్కి సంబంధించి గవర్నమెంట్ అనేది ఈరోజు మార్నింగ్ పోలీస్ వారు అక్కడికి వెళ్ళి వెరిఫికేషన్స్ అనేది స్టార్ట్ చేసి అదేవిధంగా కాలేజీలో ఎంక్వైరీ అంతా చేస్తున్నారు. అదేవిధంగా అక్కడ ఎక్కడా కూడా పోలీసు ఎస్పీ గారి ఇచ్చిన మీడియా ఇంటర్వ్యూ ప్రకారం ఎక్కడా కూడా వాళ్ళకి అలాంటి కెమెరాలు కనిపించలేదని, అదేవిధంగా ఆ ఇన్సిడెంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యాని డౌట్ పడుతున్నారో ఆ అబ్బాయి దగ్గర ఉన్నటువంటి ల్యాప్టాప్లో ఎటువంటి డేటా అదేవిధంగా మొబైల్లో కూడా అలాంటి వీడియోస్ అనేది ఎక్కడా కనిపించట్లేదని సింపుల్గా తేల్చేశారు. అదేవిధంగా ఎస్పీ గారు మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ కాలేజీలో ఉన్నటువంటి అమ్మాయిలు ఎవరైతే అలాంటి కెమెరాస్ చూశారో వాళ్ళు ధైర్యంగా ముందుకొచ్చి మాకు చెప్పొచ్చు, మేము ఎంక్వైరీ చేస్తామంటూ చెప్తూ వచ్చారు. కానీ నా క్వశ్చన్ ఏంటంటే, ఎవరైతే ఆ అబ్బాయితో పాటు ఒక ఫైనల్ ఇయర్ అమ్మాయి కూడా ఒక పొలిటీషియన్ కూతురుగా చెప్తున్నారో, ఆమె కూడా ఇన్వాల్వ్ అయ్యి ఈ ఇన్సిడెంట్లో ఇన్వాల్వ్ అయిందని చెప్తున్నారో, ఆ అమ్మాయి ఫోటోనే ఎక్కడా మనం బయట పెట్టలేని పరిస్థితి. అటువంటిది ఒక అమ్మాయి బాత్రూంలో స్నానం చేస్తుండగా నా వీడియో రికార్డ్ అయ్యింది అంటూ ముందుకొచ్చి ఎలా చెబుతుంది చెప్పండి. సో ఈ ఇన్సిడెంట్కి సంబంధించి పోలీసులు ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది ఎలా ఉండాలంటే, ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో అని డౌట్ పడుతున్నారో, ఎవరైతే పొలిటీషియన్ కూతురని, అదేవిధంగా ఇన్వాల్వ్ అయిన అబ్బాయి ల్యాప్టాప్ని మొబైల్స్ని ఇద్దరి దగ్గర నుంచి కూడా ల్యాప్టాప్ని మొబైల్ని కలెక్ట్ చేసుకొని ఆ ల్యాప్టాప్లో కానీ మొబైల్లో కానీ వాళ్ళ మనీ ట్రాన్సాక్షన్స్ ఏంటి, వాళ్ళు ఎవరెవరితో కాల్లో మాట్లాడుతున్నారు, అదేవిధంగా షేర్ హిస్టరీ ఏంటి, అదేవిధంగా ఎటువంటి డార్క్ వెబ్సైట్లు వాళ్ళకి అకౌంట్లు ఉన్నాయి అనేది ప్రతిదీ కూడా ఎంక్వైరీ చేసి ఈ ఇన్ఫర్మేషన్ని బయట పెడితే తప్ప అందులో నిజాలు అనేది బయటికి రావు. సో ఐ వుడ్ రిక్వెస్ట్ గవర్నమెంట్ టు టేక్ యాక్షన్ ఆన్ దిస్. థ్యాంక్ యూ.